నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అన్నీ మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. హబ్బా చూడండి, ఏకంగా 300 పోస్టులు. ఇది నిజంగా చాలా పెద్ద అవకాశం. ముఖ్యంగా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునేవాళ్లకి ఈ నెంబర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ రిక్రూట్మెంట్ ఎంత పెద్దదో. ఈ తేదీలు చాలా ముఖ్యం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్లు మార్చ్ 30న మొదలవుతాయి, ఏప్రిల్ 19న ముగుస్తాయి. అంటే టైం చాలా తక్కువగా ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. సరే, మొత్తం 300 పోస్టులన్నారు గదా, మరి ఆ పోస్టులేంటి, ఏ విభాగాల్లో ఉన్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండొకసారి, పోస్టుల లిస్టు ఎంత బాగుందో. అసిస్టెంట్ పోస్టులు ఏకంగా 78 ఉన్నాయి, హయ్యెస్ట్ నంబర్ ఇదే. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, టైపిస్ట్ 44, ఇలా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. చాలా పోస్టులకు సింపుల్ డిగ్రీ చాలు. సో ఇది చాలా మంచి అవకాశం. పోస్టులు చూసి ఎక్సైట్ అయ్యాం కదా, మరి వీటికి అప్లై చేయాలంటే మనకుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఆ విద్యార్హతలు, ఏజ్ లిమిట్ సంగతేంటో చూసేద్దాం. ఒక్కో పోస్టుకు ఒక్కో క్వాలిఫికేషన్ అడిగారు. కన్ఫ్యూజన్ లేకుండా అవన్నీ ఈజీగా అర్థమవడానికి నెక్స్ట్ స్లైడ్లో నీట్గా గ్రూప్స్ చేశాం. చూద్దామా? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. గమనించండి, మీ దగ్గర ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్ లాంటి చాలా పోస్టులకు ఎలిజిబుల్ అన్నమాట. కొన్నిటికి మాత్రం డిగ్రీతో పాటు టైపింగ్ లాంటి స్కిల్ అడుగుతున్నారు. అంతేకాదు, లా డిగ్రీ చేసిన వాళ్లకున్నాయి. చివరికి 7వ తరగతి పాస్ అయిన వాళ్లకు కూడా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒక అవకాశం ఉంది. ఇక ఏజ్ విషయానికి వస్తే, జనవరి 1, 2026 నాటికి మీ వయసు 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది జనరల్ కేటగిరీకి వర్తిస్తుంది. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపిస్తున్నారు. సరే, మనకు క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్. అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. 2 స్టేజులు. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటి. ఇది అందరూ రాయాల్సిందే. రెండవది స్కిల్ టెస్ట్. ఇది అన్ని పోస్టులకు ఉండదు, కొన్ని ప్రత్యేక పోస్టులకు మాత్రమే ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. జనరల్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, మొత్తం 80 ప్రశ్నలుంటాయి. 80 మార్కులకు. టైం వచ్చేసి 90 నిమిషాలు. ముఖ్యమైన విషయమేంటంటే, క్వశ్చన్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ఉంటుంది. సిబిటిలో క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ రావాలి. ఈ చార్ట్ చూడండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40%, బీసీలు 35%, ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30% మార్కులు తెచ్చుకోవాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. ఇందాక కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అవి ఇవే: కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకనమాట. ఈ పోస్టులకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఈ స్కిల్ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో స్కిల్స్ ఉండటం చాలా అవసరం. రైట్, ఇప్పుడు మనం అప్లై చేయడానికి కావలసిన ప్రాక్టికల్ డీటెయిల్స్, అంటే ఫీజు ఎంత, ఏమేం డాక్యుమెంట్లు కావాలి, అవన్నీ చూసేద్దాం. ఫీజు వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 800 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వాళ్లకు 400 రూపాయలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్నిసార్లు ఫీజు కట్టాల్సుంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీ సర్టిఫికెట్లన్నింటినీ స్కాన్ చేసి పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్పీడ్గా, టెన్షన్ లేకుండా అయిపోతుంది. ఇక చివరిగా, అప్లై చేసే ముందు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం. ఈ విషయాలు కొంచెం సీరియస్గా తీసుకోవాలి. కేవలం అప్లై చేసినంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు. ఫేక్ సర్టిఫికెట్లు పెడితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సో ప్రతి విషయంలో జెన్యూన్గా ఉండటం చాలా ముఖ్యం. ఈ మాట వినండి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇలాంటి నోటిఫికేషన్లు మళ్లీ రావు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇన్ని వివరాలు తెలుసుకున్నాక ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగం సంపాదించే ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? బాగా ఆలోచించండి. మీ భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.